పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ ఉన్నారు, మాజీ మంత్రి. 50 రోజులుగా ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతోంది. దాడులు, హత్యలు, 31 మందిని హత్య చేశారు. చాలామంది 300కు పైగా దాడులు జరిగినటువంటి సంఘటన. గతంలో కూడా ప్రభుత్వాలు మారాయి. బట్ ఇటువంటి సిచ్యువేషన్ని ఈరోజు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి అసలు దీని ఉద్దేశం ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? ఎవరికి ఈ మెసేజ్ అనేటువంటి కన్వే చేయబోతున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, బలవంతపు ఆత్మహత్యలు ఏదైతే ఉందో, హింసాకాండ ఏదైతే ఉందో దానికి నిరసనగా ఈరోజు ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ధర్నా చేయబోతున్నారు. ఈరోజు 40 రోజులుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా మొదటి రోజు నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, మొన్న జరిగినటువంటి ఉదంతం చూస్తే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో, హత్య జరిగేటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. అంటే అంతటి భయాందోళనని క్రియేట్ చేసే విధంగా ఈరోజు దాడులు చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఈ 40 రోజులుగా సుమారుగా 36 హత్యలు, ఈరోజు 30కి పైగా ఆత్మహత్యలు, అదేవిధంగా ఈరోజు 2700 మంది గ్రామాలు విడిచి బయటికి వెళ్ళిపోవడం కానీ, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరగడం కానీ, అదేవిధంగా 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం కానీ, ఈరోజు 300 మంది మీద హత్యాయత్నం కానీ, ఈరోజు 1000కు పైగా దాడులు కానీ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందే విధంగా, ఇందుకైనా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరు కూడా ఈ జరుగుతున్నటువంటి హత్యల మీద దీన్ని ఆపండి, ఇది కరెక్ట్ కాదనేటువంటి ఒక స్టేట్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం నడుపుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు పైగా దీన్ని ఏం చేస్తున్నారంటే, ఉల్టా ఎవరైతే దాడులు చేస్తారో, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీదే హత్యాయత్నం కేసులు పెట్టడం అనేటువంటిది. అంటే ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఒక దాడులను ఏ విధంగా ఎదుర్కోబోతుంది మీ పార్టీ? ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఈరోజు ఈ ధర్నాని పిలుపునివ్వడానికి ముఖ్య కారణం, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో ఈ దేశమంతా కూడా తెలియాలని చెప్పేసి. ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 8 ఏళ్ల బాలిక ముచ్చుమర్రిలో దారుణంగా అత్యాచారానికి గురై చంపేస్తే ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఆ పాప డెడ్ బాడీని కూడా పేరెంట్స్కి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే ఈరోజు ఆ పేరెంట్స్ ఉప ముఖ్యమంత్రి రావాలా, మాకు న్యాయం చేయాలా అని చెప్పేసి మీడియా వేదికగా వేడుకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి స్పందించకపోతే, ఒక ఉప ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోతే, హోంమంత్రి కనీసం పరామర్శకు కూడా వెళ్ళకపోతే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రజల కోసం పరిపాలిస్తుందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నారు. ఒక్క నిమిషం, నేను మీ వెనకాల ఉన్నటువంటి ఒక ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నారా లోకేష్కి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా ఎగ్జిబిషన్లో ఉంది. రెడ్ బుక్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ద వెంజెన్స్ అనేటువంటి టైటిల్తో ఉన్నటువంటిది. ఈ మొత్తం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని హోర్డింగ్స్ పెట్టారు. ఆ హోర్డింగ్స్ సంబంధించినటువంటి ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది రెడ్ బుక్ కాదు, ఒక బ్లడ్ డైరీగా మారిపోయింది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది ఒక రక్త చరిత్రకు, ఒక నారాసుర రక్త చరిత్రకు కేంద్రంగా మారిపోయింది అనేటువంటి చెప్తున్నారు. నాతో మరికొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, చాలా ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర చెప్తారు, వైజాగ్ లాంటి చోట ఇటువంటి ఎప్పుడు జరగలేదు. వైజాగ్, అనకాపల్లి లాంటి చోట కూడా హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు దీన్ని? చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా ఈరోజు మేము ఈ ధర్నా చేపట్టడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనని దేశమంతా కూడా తెలియజేయడం కోసం, దేశమందరూ కూడా ఎంత ఘోరంగా జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం ఈ ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అసలు ఇప్పుడే మీరు చెప్పినట్టుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక బ్లడ్ డైరీని రాస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద గలమెత్తుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొంతులు కోస్తూ ఉన్నారు. అలాగే ప్రజల హక్కుల కోసం పిడికిలు బిగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతులు నరుకుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అసలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజల మాన ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా తీసుకుంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్న పరిస్థితి. అందుకే రాష్ట్రపతి పాలన కావాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఢిల్లీ నడిబొడ్డున ధర్నా
చేస్తూ ఉంది. పెద్దలందరూ కూడా విన్నవించుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి కేసు ఇది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకం. నాతో పాటు కుప్పం నుంచి భరత్ గారు ఉన్నారు. అన్ని చోట్ల ముఖ్యంగా రాయలసీమనే కాదు ఉత్తరాంధ్ర వరకు కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రతిదీ ఇక్కడ పోస్టర్ రూపంలో ఉంది. కుప్పంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ నుంచి మీరు వస్తారు కదా, ఆ జరుగుతున్నటువంటి పాలన ఎట్లా చూస్తారు సార్? ఒకటే ఒక అజెండా పెట్టుకొని పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే సీట్ల విషయం పక్కన పెడితే 40% ఓట్లు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక వెంజెన్స్ అనేది ఎట్లుంటో చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ క్యాడర్ కానీ పనిచేస్తున్నారు. మనకు అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు రాజ్యాంగం గురించి కానీ ప్రజల హక్కుల గురించి కానీ సేఫ్టీ గురించి కానీ గొంతు చించుకొని నడిచినటువంటి ఏ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు కనీసం ఒక హత్యకు గురైనటువంటి మనుషుల గురించి కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలను ఇలాంటి హత్యలు చేయొద్దు అని చెప్పేటటువంటి విషయం కానీ ఏమీ చేయకపోగా వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దానికి రకరకాల పేర్లు తీసుకొచ్చి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని పోలీస్ శాఖను ఉపయోగించుకొని పార్టీలో కన్వర్ట్ కాకపోతే కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేస్తాము, మిమ్మల్ని భయపెడతాం అనేటటువంటి విషయం మీద ఈరోజు వాళ్ళందరూ పనిచేయడం చాలా చాలా దౌర్భాగ్యం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానీ గవర్నర్ గారి దగ్గర కూడా న్యాయం జరుగుతుందో జరగదో అనేటటువంటి ఒకే ఒక భావనతో ఈరోజు మా నాయకుడు ఢిల్లీలో తన వాణిని వినిపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేంత వరకు మేము పోటీ చేస్తాం. రైట్, అండగా నిలబడే వరకు పోరాటం చేస్తామంటున్నారు. మనం ప్రతి పోస్టుల్లో చూసినా ఆత్మహత్యలకు సంబంధించినటువంటి కూడా ఏ విధంగా బెదిరింపులకు పాల్పడి ఆత్మహత్యలు చేయించారో దీనికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రోగ్రామ్ ఏతుందో దాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. నేషనల్ మీడియా కూడా పూర్తిగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది లీడర్స్ నాతో పాటు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సజ్జల్ గారు ఉన్నారు. సార్, ఈరోజు ఢిల్లీ వేదికగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఇక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇష్యూస్ని ఇక్కడ హైలైట్ చేయడం ద్వారా మీరు అంటే పార్టీ పరంగా ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు గమనిస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏ ఎన్నికలు జరిగినా కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈసారి బహుశా దేశ స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా జరిగి ఉండదు. కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న కూడా రాత్రి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీ లీడర్, ఇంపార్టెంట్ లీడర్, ఏఎంసీ చైర్మన్ పనిచేశాడు సాంబిరెడ్డిని. కాన్షియస్గా డెలిబరేట్గా కిందికి వెహికల్ నుంచి కాళ్ళు చేతులు విరగొట్టారు. పూర్తిగా ఐసీయూలో ఉన్నాడు. మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఒక రకంగా పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. ఎవరు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకున్నా ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు యథేచ్ఛగా మీరు ఎవరినైనా హింసించవచ్చు, అరాచకం సృష్టించవచ్చు. పోలీసులు చూడడానికి వీల్లేదు. అటువైపు వీలైతే కేసులు వాళ్ళ మీదే పెట్టండి అనే ఒక రకమైన లైసెన్స్ ఇచ్చేసినట్టు కౌంటింగ్ తర్వాత నుంచి మొదలైంది. అది పరాకాష్ఠకు చేరింది. సరే, రాష్ట్రంలో చేయాల్సింది చేసాము, హైలైట్ చేసాము, గవర్నర్కి వచ్చాము, డీజీపీని కలిసి ఇచ్చాము, పోలీసుల వాళ్ళు చేయాల్సింది చేసినా కూడా ఇంకా కట్టడి కావట్లేదు. సో ఇప్పుడు దేశం దృష్టికి దీన్ని తీసుకురావాలి, మొత్తం జాతి దృష్టికి తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో దీని గురించి తీసుకొని రావాలి. అలాగే అదర్ పార్టీస్ కూడా ముందు ప్రజాస్వామ్యం ఉంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేయాలనే దిశగా ఏదైతే జరుగుతున్నాయో ఒక రాజకీయ పార్టీ ఉనికి, దాని వైపు 40% ఓట్లు వచ్చిన పార్టీని ఆ ఉనికికే ప్రమాదంగా చూస్తుంది. ఇది రేపు ఇంకొకరికి జరగచ్చు. సో ప్రజాస్వామ్యంలో ముందు స్వేచ్ఛగా ఇది కావాల్సిన పని చేసుకునే వాతావరణం ఏ పార్టీకైనా ఉండాలి. ఆ వాతావరణం ఇప్పుడు అక్కడ లేదు. సో ఈ విషయం జాతి దృష్టికి రావాలి. అలాగే అదర్ పార్టీస్ కూడా ఎవరైతే కలిసి వచ్చే పార్టీలు ఉంటే వాళ్ళు వచ్చి ఈ స్టేట్లో ఇది జరుగుతుంది చూడండి అని వాళ్ళకు చూపించి, వీడియోలు ఉన్నాయి అలాగే ఫోటోలు చూపించి వాళ్ళ ఒపీనియన్ కూడా గ్యాదర్ చేసేంతో ఇక్కడికి వచ్చాము. అలాగే మీడియా ద్వారా, నేషనల్ మీడియా ద్వారా ఈ ప్రెజర్ అన్నా పనిచేస్తే కొంతవరకన్నా కట్టడి అవుతుందేమో, దారిలోకి వస్తుందేమో అనే ఆశ. ఇది ఇక్కడితో ఆగలేదు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కాదు, ఒకసారిగా అసాంఘిక శక్తులుగా విజృంభించాయి. ఎప్పుడూ లేనంతగా 16-20 అత్యాచారాలు జరిగాయి ఈ 20-30 రోజుల్లోనే. 1000కి పైగా అటాక్స్ జరిగాయి. ఆ మర్డర్ అటెంప్ట్స్ 300 పైగా జరిగాయి. ఇంకా లెక్కకు లేనన్ని ఇవన్నీ ఇంతగా జరగడంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏర్పడింది అనే విషయం
జాతి దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు జంతర్ మంతర్లో ఒక నిరసన కార్యక్రమం ఉంది, ఫోటో ఎగ్జిబిషన్ ఉంది, వీడియో కూడా ప్రజెంట్ చేయబోతున్నారు, లీడర్స్ అందరు ఉన్నారు, చాలా మంది వేరే పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా వస్తారని చెప్తారు. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా ఉన్నటువంటి వాళ్ళని కలుస్తారా, ప్రధానమంత్రిని మిగిలిన వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారా, అపాయింట్మెంట్స్ సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా సార్? మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అడిగారు. ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు, ప్రెసిడెంట్ గారిని అడిగారు, హోమ్ మినిస్టర్ గారిని అడిగారు. వాళ్ళ అపాయింట్మెంట్ దొరికితే రేపు కూడా ఉండి వీలైతే వాళ్ళని కలిసి పరిస్థితి అప్రైజ్ చేసి అక్కడ ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం అయితే ఉన్న సిచ్యువేషన్ కనపడట్లేదు. అరాచకం తాండవిస్తుంది, లా అండ్ ఆర్డర్ టోటలీ ఫెయిల్. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం కనిపించే పరిస్థితి అక్కడ నెలకొంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేసి ఆ ప్రెజర్ అక్కడ నుంచి కూడా వస్తే కొంచెం కట్టడి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగారు. వస్తే రేపు కలిసి వాళ్ళకు కూడా చెప్పే పని చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.